కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ లోపలికి వస్తారు సురేష్ అన్న అందరు రైట్ రైట్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి గారు మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత మేడం పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మీరు బినామీగా భూములు కొనుక్కున్నారు, అఫిడవిట్లో తప్పులు చూపించారు. కానీ అంత పెద్దలు రాజకీయంగా చాలా 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి తను చిన్న పొరపాటు చేయడం జరిగింది. 2009లో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఒక విధంగా చూపించడం, 2014లో అఫిడవిట్ సమర్పించినప్పుడు ఇంకో రకంగా చూపడం జరిగింది. అంటే 2009కి 2014కు 2 డిఫరెన్సెస్ ఉన్నాయి అఫిడవిట్లో. అంటే తను రీచెక్ చేసుకోవచ్చు, అయితే ఎలా ఆయన సైట్ నుంచి తీసుకున్నారో వాళ్ళ ద్వారా కూడా మేము వాళ్ళది కూడా సైట్ నుంచి తీసుకోవచ్చు. ఇవాళ గౌరవనీయులు ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంపీ కవిత మేడం సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా ఇక్కడ మా తరఫున అక్కడ మేడం తరఫున కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు. కావున పెద్దలు గుర్తుంచుకోవాలా, ఒకళ్ళ మీద తప్పు చెప్పినప్పుడు తమ వైపు కూడా తప్పులు ఉంచుకొని ఇంకొకళ్ళ మీద తప్పులు చెప్పొద్దని వాళ్ళని కోరుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు దొంగ రాజకీయం ఆడుతూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీతోటి జత కలిసి వీళ్ళు కొత్త రాజకీయ డ్రామా ఆడుతూ ఉన్నారు. అందరు కలిసి ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళందరికీ, మీరు ఎన్ని చేసినా కూడా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అనేదే. అలాగా ఇక్కడ జగిత్యాల కూడా సంజయ్ అన్న 100% మెజారిటీతో మనకు గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తూ ఉంటే వీళ్ళు అస్సాం వైపు మాకే ఉంది గాలి అని అంటారు. కానీ ప్రజల చూపంతా మా తెరాస వైపు ఉందని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ అధికారంలో లేకున్నా, జగిత్యాల్లో అధికారం లేకున్నా, జగిత్యాలను చిన్న చూపు చూడకుండా 130 కోట్లతోటి నిధులు తీసుకొచ్చి జగిత్యాలను అభివృద్ధి పాటలు నడుస్తూ ఉన్నాం. అలాగే ఉద్యమంలో చెప్పిన ప్రకారం జగిత్యాలను జిల్లా వేస్తా అన్నాం, జిల్లా చేయడం జరిగింది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలను తీసుకోండి, హాస్పిటల్లో 100 పడకల గది, నెక్స్ట్ మాతా శిశు ఇది కూడా రావడం జరిగింది, శంకుస్థాపన జరిగింది. ప్రతిదీ కూడా ఇప్పుడు రాగానే ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మెల్లమెల్లగా అభివృద్ధి చెందాలి. ఒక్కసారి అభివృద్ధి చెందాలంటే తెలుసు అందరికి, ప్రజలందరికీ. కానీ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజలను తప్పుదో పట్టించకుండా మీరు ప్రచారం చేసుకోండి, ప్రజలను తప్పుదో పట్టించకుండా చూసుకోండి. అందరు ప్రజలంతా తెరాస వైపు ఉన్నారని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.